బ్రో ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా దానాలు ధర్మాలని ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు కదా. మరి వాళ్ళ కొడుకు అకిరానందన్ కి ఆస్తి ఏమైనా మిగులుస్తాడా మొత్తము ఇట్లా దానం చేస్తాడు? ఒకటి బ్రో, రాజు ఎప్పుడు రాజే అంటారు అంతే. అది ఎప్పుడు ఇప్పుడు అతని అకిరానందకి ఆస్తి మీద ఏం ఆశ లేదు బ్రో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డాడీ కంటే ఆయన చేసి చాలా వరకు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, మెగా ఫ్యామిలీ అంటే చాలా పెద్దది. బట్ ఇప్పుడు అతని ఆస్తి వల్ల నాకేదో లాస్ వస్తుందని అకిరానందన్ ఎప్పుడు అనుకోడు. మా డాడీ ఎవరికి ఎలా చూసుకున్నా సరే నా వరకు నేను ఎలా ఉంటాననేది అతని అడుగు జాడలోనే అతను నడవాలనుకుంటాడు. అదే అకిరానందన్ కూడా. అంటే ఇప్పటికీ ఒక సినిమా గానీ ఇంకేం చేయకముందే కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా క్రేజ్ వచ్చింది. సో ఒకవేళ ఏదైనా సినిమా చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఇంకోటి మనం ఏంటంటే సినిమా గురించి తను ఇవ్వలేదు కాబట్టి, జనాల గురించి ఆలోచించాడు కాబట్టి, ఇంకా వాళ్ళ డాడీ పాదలో ఉన్నాడు కాబట్టి, మన పబ్లిక్ మన జనాల గురించి ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఇంకా అలాంటి నాయకుడు ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా జనరేషన్ తనకి తెలుసు కాబట్టి ఎలా డెవలప్ చేయాలి అనేది తనకు కూడా ఐడియా ఉంది కాబట్టి బేసిక్ గా తను ఇంకా పైకి రావాలనే కోరుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ప్రజలకు ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యాడు. సో అది తెలుసుకోవాలి. అండ్ కొడుక్కి ఏం మిగిలిస్తున్నారని తన ప్రేమ అభిమానం జనాలకే పంచుతున్నప్పుడు కొడుకు గురించి ఆలోచించుకోవడం చెప్పండి. సో ఆ టాపిక్ అనేది మనం అనుకుంటున్నాం తప్ప తనకి ఆల్రెడీ మొత్తం అంటే ఇలా ఉంచుకోవాలి ఇలా చేయాలి తన కొడుక్కి చూసుకోవడం చెప్పండి ఎక్కడైనా సరే. సో ఆయన హైట్ గానీ పర్సనాలిటీ కట్అవుట్ చూస్తా ఉంటే ఏ హీరో గుర్తుకొస్తాడు, ఏ సినిమా గుర్తుకొస్తుంది? అకిరానందన్ ఇంకో ప్రభాస్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకంటే చాలా హైట్ ఉన్నాడు కదా, మేబీ అనుకోవచ్చు. తను కూడా సినిమాల్లోకి వస్తే బాగుంటది అనుకుంటా. ఇప్పుడు సినిమాలోకి ఒక సినిమా కూడా చేయకముందే ఇంత క్రేజ్ వచ్చింది కదా, ఒక సినిమా చేస్తే ఇంకా ఏ లెవెల్లో ఉండొచ్చు? మేబీ తండ్రికి ఉన్న క్రేజ్ కొడుక్కి రావచ్చు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏ సినిమా చేసి సెట్ అయింది వాళ్ళ కొడుక్కి? ఓకే, తన కొడుక్కి లేకపోతే వేరే ఏ సినిమా అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిది కాకుండా అత్తారింటికి దారేది చేయమనండి. అది కూడా నేను పెట్టి చూసిన. మీ అకిరానందన్ నీకు ఇచ్చిన ఆస్తి ఇంత ఫ్యాన్స్, ఎందుకంటే మీరు చూసారో లేదో థియేటర్ లో బొమ్మ పడింది అప్పుడే అకిరానందన్ మిర్చి యాడ్ వేసి వాడు ఉన్నాడు వారసుడు ఎలా ఉన్నా అంటే హైట్ కట్అవుట్. నిజంగా సినిమా అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకముందే థియేటర్ లో బొమ్మ పడ్డం అకిరానందన్ గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అదే ఆస్తి అనుకుంటా. ఎందుకంటే అదే ఆస్తి అకిరానందన్ కి, అంత హైట్ అంత ఉండే అతనికి. నిజంగా చెప్పాలి అకిరానందన్ గారికి ప్రజలు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు కూడా ఫిదా అయిపోతారు నా అభిప్రాయం అండి. ఏముందన్న ఆయన రాజకీయాల్లోకి రావడం కారణాలు ఒకటాయి, పేద ప్రజలకి మేలు చేద్దామని. కాబట్టి పేద ప్రజలకు మేలు చేయాలని వచ్చినోడికి ఆస్తి పరిస్థితి ఏం పనే? ఇది కరెక్ట్ కాదు. ఇది ఆయన దగ్గర రీతిలో ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయన పిల్లలకి ఆయనకి ఇస్తాడు. ఆయన దగ్గర మేలు ఆయన దగ్గర సాయం చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం కారణాలు ఒకటి, పేద ప్రజలకి సహాయం చేయాలి, పేద ప్రజలను కాపాడాలనే బాధ్యత వచ్చేటట్టు ఉంటుంది. సో ఇది కరెక్ట్ పాయింట్. నేనేం చెప్తానంటే అకిరానందన్ గారు, నేను ఒక చిన్న మీకు ఒక మాట చెప్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ మంచి అభిమానాన్ని మాత్రం ఇచ్చేసాడండి. ఆల్రెడీ అభిమానంతో మీరు సంపాదించుకోవచ్చు. సినిమాలో నటిస్తారో యాడ్స్ చేస్తారో అది మీ ఇష్టం. అకిరానందన్ గారు కంపల్సరిగా ఆస్తులు అయితే పక్కా ఇవ్వలేడు, అభిమానాన్ని మాత్రం కోట్ల మంది అభిమానిని మీకు సొంతం చేసేసాడు. సో దాని ద్వారా మీరు సంపాదించుకుంటారో ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టము. సో పవన్ కళ్యాణ్ గారు అకిరానందన్కి అభిమానాన్ని ఇచ్చాడు. సో ప్రజెంట్ గా ఎక్కడ చూసినా కూడా అకిరానందన్ కనిపిస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ వెనకాల. ముందు ఈయన ఉన్నా కూడా అందరి దృష్టి ఆయన మీదకి వెళ్తుంది. సో మరి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అకిరానందన్ యాక్చువల్ గా హైట్ గీటు పర్సనాలిటీ బాగానే ఉన్నాడు. సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడమ్మాయి ఎక్కడ అబ్బాయి అనే ఒక సినిమా ఉంది స్టార్టింగ్, అక్కడ పవన్ కళ్యాణ్ మాదిరే ఉన్నాడు. ఆ ఫేస్ కట్ గానీ ఆ హెయిర్ స్టైల్ గానీ రాను హైట్ తగ్గట్టు విలన్ చూపించి సినిమా తీయాలి, మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో నో డౌట్ అండి వస్తుంది. ఏవో పూరి జగన్నాథో లేకపోతే ఇప్పుడు వచ్చే అనిల్ రావిపూడి కానీ లేకపోతే ఇంకా కొత్తగా వస్తే వంగ, ఆయన పేరేంటి సందీప్ రెడ్డి వంగ, అలాంటి వాళ్ళ చేతిలో పడ్డాడంటే ఒక కెరీర్ మలుపు తిరుగుతుంది. ఆయన ఒకప్పుడు ఆయనకి ఏమి ఉండేగో, చిరంజీవి గారే ఆయన ఆస్తి, మెగాస్టార్ చిరంజీవి గారే పవన్ కళ్యాణ్ గారి ఆస్తి. అన్న సంపాదిస్తుంటే ఆయన హాయిగా కూర్చొని ఒక నులక మంచం వేసుకొని పడుకునేవాడట. చక్కగా అన్ని తింటూ దాని మీద పడుకుంటూ అక్కడే నిద్రపోయేవాడు. అటువంటి ఆయన చిరంజీవి గారి యొక్క ప్రోద్బలంతో వచ్చారు.
తన అద్భుతమైనటువంటి నటనతో. ఇంకొకటి ఏంటంటే ఆయన నిజంగా స్టార్. ఆయన ఆ స్టారిజంతో ఆయన ఎంతో అభిమానాన్ని చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు కంపేర్ చేస్తే, చిరంజీవి గారి సినిమా కనుక ఫ్లాప్ అయిందంటే ఇంకా ఫ్లాపే, ఏముండదు, మా డబ్బులు రావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయినా సరే డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు అది ఆయన ప్రత్యేకత. అభినందన్ గురించి ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో మొత్తం ఆయన గురించి నడుస్తుంది. అవును, సో ఒకవేళ ఆయన సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటది? తండ్రిని మించిన అతనేడు అవుతాడా? సూపర్ హిట్ అవుతుంది. అసలు ఆయన రావాలి కూడా. అఖిరానందన్ గారు సినిమా రంగంలో రావాలి అని కూడా అందరం కోరుకుంటున్నాం. జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నాం, జనసేన సైనికులుగా కోరుకుంటున్నాం, ఫ్యాన్స్ గా కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ డబ్బుల గురించి చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డబ్బు కొదవేముంది. ఆయన ఎంత దాన ధర్మాలు చేసినా అంతే స్థాయిలో ఆయనకు తిరిగి రిటర్న్స్ వస్తాయి. ఆయన కొన్ని సినిమాలు నటిస్తే చాలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అన్ని కోట్ల రూపాయల సంపాదనని వదులుకొని ఆయన వెళ్ళాడు. ఈవెన్ చాలా మందికి తెలియదేమో, ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇచ్చారంటారు. విడాకులు ఇచ్చిన ప్రతి స్త్రీకి కూడా ఆయన ఎంతో ధనం ఇచ్చారు. వాళ్ళంతా ఎకనామికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అఖిరానందన్ గారికి ఇప్పుడు కొత్తగా డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. ఆయన బ్రహ్మాండంగా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే ఆయన హైట్, పర్సనాలిటీ, ఆ కట్అవుట్ చూస్తా ఉంటే ఏ హీరో గుర్తుకొస్తున్నారు మీకు? ఎలాంటి సినిమా తీస్తే బాగుంటది? జూనియర్ ప్రభాస్. అంతే. అఖిరానందన్ గారు జూనియర్ ప్రభాసే. ప్రభాస్ గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయనే. ఆ స్థాయిలో ఆయన నడక గాని ఆయన స్టైల్ గాని కనబడుతున్నది. తప్పనిసరిగా ఆయన సినిమా రంగంలో రావాలి. పవన్ కళ్యాణ్ గారి వారసత్వం ఉండాలి కదా. రీసెంట్ గా చిరంజీవి గారు చాలా బాధపడ్డారు. వాళ్ళ ఇల్లట ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉందంట. ఏంది ఒక లేడీస్ హాస్టల్ వార్డర్ లాగా ఉన్నాను, నా పరిస్థితి ఇలా అయిందని చిరంజీవి గారు ఆయన కామెడీగా అన్నా జోక్ అన్నా కానీ అది వాస్తవం. ఎందుకంటే చిరంజీవి గారికి 2 కూతుళ్ళు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు కదా. ఇద్దరికి పెళ్లిళ్ళు చేశారు. 2 కూతుళ్ళు డైవర్స్, అందరు పుట్టింట్లోనే ఉంటారు. కొడుకు పెళ్లి చేస్తే ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు. చివరికి ఏదో వైద్య శాస్త్రంతో కొన్ని పద్ధతుల ద్వారా చేస్తే ఆయన కూడా కూతురే పుట్టింది. చివరికి ఇల్లు మొత్తం కూడా ఆడవాళ్ళతో నిండిపోయింది. నాగబాబు గారి కూతురు చేస్తే ఆమె డైవర్స్ తీసుకుని ఆమె ఇంట్లోనే ఉంది. ఇది ఒక శాపంలాగా ఉంది చిరంజీవి ఫ్యామిలీస్ లో. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక మాట? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరంటే ఈయన పవన్ కళ్యాణ్ గారి అనే అభిప్రాయం ఉంది. ఆయన అవుతారు కూడా. దీనికి 100% కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వయసు రీత్యా చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు వంటి సీనియర్